ఏవండోయ్! బావున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చెప్పాలండి? వరుణ దేవుడు కరుణించాడు కదా! వర్షం వచ్చింది కదా! మనలాగా చిన్న చిన్నగా గార్డెన్ చేసుకునే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండుంటారు కదండీ! నేనైతే ఈ వర్షం పడినందుకు ఉబ్బి తబ్బిబ్బయిపోయి చాలా ఆనందపడిపోయానండి బాబు. ఎందుకంటే మొక్కలకి మనం ఎన్ని నీళ్ళేసినా గానీ వరుణ దేవుడిచ్చిన ఆ పోషకాలవి మనం ఎన్నిచ్చినా కూడా రావనుకోండి. చూసారా పాపం మా పిల్లలన్నీ కూడా బంతి భోజనాల్లో వరుసగా కూర్చున్నట్టుగాను ఎంత క్రమశిక్షణగా కూర్చున్నాయో చూసారండి. 4 మొక్కలు పెంచుకుని మనమే ఇలా ఇదైపోతా ఉంటే పాపం రైతన్నలు ఎంత కష్టపడతారండి, ఎంత బాధపడతారో వర్షాలు లేకుండా ఉన్నందుకు. ఏమోండి ఈ వర్షంలో సకాలంలో సరిగ్గా కురవలేదనుకోండి, పొలాలు చేసుకున్న వాళ్ళకి రైతన్నలందరికీ ఇబ్బందే కదండీ పాపం. అసలకే వాతావరణం శాఖ వాళ్ళందరూను నోరు తిరగని పేర్లన్నీ పెట్టేసి ఇలనేనో, ఇలనేవో ఏదో పేర్లు అంటున్నారండి. దీనివల్ల కరువొచ్చేత్తది, వర్షాలు రావు, చాలా బాధలు పడాలని తెగ భయపెట్టేత్తన్నారండి బాబా! కదా! నాకు కూడా జరిగే సంఘటనలన్నీ చూస్తే నిజమేనేమో అనిపిచ్చిందండి. కాకపోతే లేట్‌గా వచ్చినా కూడా ఒక పూటంతా వర్షం బాగానే వచ్చిందండి బాబు. కురవాల్సిన టైంలో వర్షాలు కురిసినాయనుకోండి అందరూ హ్యాపీ అండి. లేదంటే మాత్రం ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలే కాదండి అందరూ కూడా అన్ని రకాల జీవరాశులు కూడా బాధపడాల్సిందేనండి. వర్షానికి ఆకుకూరలు పెట్టాను కదండీ! చెల్లాచెదురైపోయింది గానీ మరుసటి రోజుకి తేరుకుంటాయిలెండి. మొక్కలన్నీ ఎంత హ్యాపీగా చూస్తున్నాయో చూసారండి. భూమి మాత్రం చల్లబడిందండి బాబు. ఎప్పుడూ జూలై మాసం వచ్చేతోటికి వర్షాలు పడితే చాలా చల్లగా, చలిగా కూడా అనిపిచ్చేదండి. అలాంటిది ఉక్కబోసేసి ఏసీలు కట్టే పరిస్థితే రావట్లేదండి బాబు. ఈ స్టాండ్‌లో ఉండాల్సిన మొక్కలన్నీనండి వానదేవుడి దగ్గర ఆశ్రయించుకోవడానికి బయటికెళ్ళిపోయినాయనమాట. చూసారా వెలవెలబోతున్నాయి. పాపం ఈ పక్షులున్నాయి కదండీ మన దగ్గర. ఈ వర్షంలో ఉండే చలి కోసం పాపం చాలా బాధపడుతున్నాయండోయ్! భలే ఆడుకుంటున్నాయిలెండి. మా మొక్కలన్నీ ఇలా ఫ్రెష్‌గా ఉండటానికి కారణం అండి, ఓపిక తెచ్చుకొని ఇలా వర్షం వచ్చినప్పుడు కూడా లోపలున్న మొక్కలన్నీ అదే షేడ్‌లో ఉన్న మొక్కలను కూడా వర్షంలో పెడుతూ ఉంటాననమాట అండి. అందుకనే అంత గ్రీనరీగా మంచిగా అనిపిస్తాయి. అటువైపు పెట్టిన కూరగాయల మొక్కలకు కూడా చాలా మంచిగా వర్షం వచ్చింది కదండీ! ఇంకా బాగా ఏపుగా ఎదుగుతాయండోయ్! 4 కూరగాయల మొక్కలు పెట్టిన మనమే పంట ఎప్పుడు చేతికొత్తదా అని ఎదురు చూస్తున్నాం కదా! పాపం చేలల్లో పంటలేసిన రైతులు ఇంకెంత ఆత్రంగా ఎదురు చూస్తారండి. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఈ ప్రకృతి వల్ల ఏమీ నష్టాలు రాకూడదని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండోయ్! సరేనండి. ఏదో సరదాగా వర్షంలో వీడియో తీసానండి మీకు చూపిద్దామని. ఈ వీడియో గనుక మీకు ఏమనిపించిందో, నచ్చితే గనుక ఒక కామెంట్ ఎట్టండి. కాదండి లైక్ ఇవ్వండి ముందు. తర్వాత ఏమనిపిస్తుందో కామెంట్ ఎట్టండి. మరి ఉంటానండి. ఈ వర్షంలో బాగానే ఎట్టేసాను కానీ మళ్ళీ ఇయన్నీ ఎక్కడ ఎవరి చోట్లో ఆళ్ళని సర్దేటప్పటికి నీరసం వత్తదండి మరి.